ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. చంద్రగ్రహణం వస్తుంది. అది ఏ రోజు వస్తుంది, ఏ సమయం నుంచి మొదలవుతుంది, మరి ఏ రాశి వారికి దోషం ఉంటుంది, ఒకవేళ దోషం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మామూలుగా గ్రహణం అంటేనే దేవాలయాలన్నీ మూయపడతాయి. మీరు అన్నారు కొన్ని దేవాలయాలు తెరిచే ఉంటాయమ్మా అని, బట్ చాలా మందికి తెలీదు అసలు ఏ దేవాలయాలు ఆ రోజు తెరుచుకొని ఉంటాయి. మనకు గ్రహణ సందర్భంగా ఒక నియమం ఏంటంటే, వైదిక ఆచార సంపన్నంగా వస్తున్నటువంటి వాటిట్లో దేవాలయాలు, తర్వాత మనం శుభ్రంగా ఉంచుకునేటువంటి ఇల్లు, ఇవన్నీ కూడాను శుభ్రపరచుకోవడంలో భాగం. ఎందుకు గ్రహణ సందర్భంగా దేవాలయాలు మూసివేస్తారు అంటే, ఏ గ్రహణం వచ్చినప్పటికీ కూడా, సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా, విషవాయువుల్ని ఆపే అడ్డుకట్ట మన భూగోళానికి ఉండదు ఆ సమయంలో. కాబట్టి అంతరిక్షం నుంచి కాస్మిక్ రేస్ అనేటువంటివి మన భూమి మీద ప్రసరిస్తాయి. పైగా ఎంతో పవిత్రతగా ఉండేటువంటి దేవాలయాలు ముఖ్యంగా మూసివేస్తారు. అంతేకాకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి దేవాలయాల్లో, గర్భగుడిలో కూడా దర్భ కుచ్చులు అనేటువంటివి పెడతారు. విగ్రహాన్ని పూర్తిగా కప్పివేస్తారు వస్త్రముతో. శివుడినైనా, శివాలయమైనా, అమ్మవారైనా, ఏదైనా కానీ ఆ తదనంతరమే ఆ గ్రహణం అయిన తర్వాత పూర్తిగా శుభ్రం చేస్తారు. ఎందుకు అనంటే, ఆ విషవాయువులు ప్రసరించినప్పుడు ముఖ్యంగా దేవతా విగ్రహాల్లో కొంత శక్తిని కోల్పోతుంది. ఎందుకు? నిత్య అభిషేకాలు జరిగినటువంటి కారణం చేత కొంత శక్తి ఉంటుంది. అక్కడ ఆ దేవతామూర్తి దాకా ప్రసరిస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంత ఫామ్ అవుతుంది. కొన్ని సందర్భాలలో మనం ఎంతో నిత్య ఆరాధనతో చేసుకునేటువంటి విగ్రహాల్లో భిన్నం అవుతాయి, కొన్ని పగుళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి ఇళ్లలో కూడా మనం అన్ని కూడా శుభ్రపరచుకుంటాం. అయితే వీటికన్నిటికీ భిన్నంగా, అతీతముగా మన భారతదేశంలో కొన్ని దేవాలయాలు గ్రహణ సందర్భంగా విశేష కార్యక్రమాలు జరుపుతూ నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడాను ఏ విధంగా ఆచరిస్తూ ఇంకా విశేషంగా కార్యక్రమాలు చేసేటువంటి ఆ దేవాలయాలు కొన్ని ఉన్నాయి. మనకు బాగా గుర్తుకొచ్చేటువంటిది గ్రహణ సందర్భంగా తెరుచుకునేటువంటి దేవాలయాలు శ్రీకాళహస్తి. గ్రహణం రోజు కూడా తెరిచే ఉంటుంది. కారణం ఏంటి? స్వయంభూ. పైగా ఆ శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు కదమ్మా ఈ 27 నక్షత్రాలని, నవగ్రహాలని ఆభరణాలుగా ధరించాడు. అందుకే మీకు శ్రీకాళహస్తి స్వామివారి స్వరూపాన్ని చూస్తే ఆ శ్రీకాళహస్తిలో 9 మెట్లు లాగా కనిపిస్తాయి, 9 బ్లాకులు లాగా కనిపిస్తాయి. అవి నవగ్రహాలకు సూచికలు. తర్వాత స్వామి చుట్టూ ఇలా జ్యోతులు ఉంటాయి, అవి 27. అంటే ఏంటి? 27 నక్షత్రాలకి సంబంధించినటువంటిది. పైగా నిత్యము ఆరకుండా అగ్ని భట్టారు కూడా అక్కడ ఎప్పుడు నిత్య దీపంలో కనబడుతుంటారు. కాబట్టి శ్రీకాళహస్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇంకా విశేషంగా ఈ యొక్క గ్రహణకాల ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. చాలా పవర్ఫుల్ అన్నమాట. దీని ప్రభావం వల్ల, గ్రహణం అంటే ఏంటి? రాహుకేతులకు కదా ప్రభావం వల్ల వచ్చేటివి కదా. కాబట్టి ఆ రాహుకేతు గ్రహ దోషాలు ప్రత్యేకించి గ్రహణ సందర్భంగా ఈ యొక్క అభిషేకాదులు జరుపుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అందుకే ప్రత్యేకంగా చేస్తారు. అంతేకాకుండా చాలామందికి ఒక విషయం తెలియదమ్మా. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రతిరోజు అభిషేకము, అలంకరణ చేసిన తర్వాత నడుముకి వడ్డాణం కడతారు. ఆ నాగాభరణం వడ్డాణం, అది చూస్తే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. ఆ వడ్డాణం చూస్తే అమ్మవారికి అలంకరణ చేయగానే నమస్కారం చేసుకోవాలి, కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. తర్వాత వరుసలో వచ్చేటువంటిది అగ్నిలింగ క్షేత్రమైనటువంటి ఈ యొక్క అరుణాచలం. అరుణాచలం కూడా స్వయంభూ. ఆ వెలిసినటువంటి విగ్రహము కాడ్మియంతో తయారు చేయబడినటువంటిది. అందుకనే ఆ కాడ్మియం సహజ సిద్ధంగా ఏర్పడింది. అందుకనే మీకు గర్భగుడిలోకి ఎంటర్ అయితే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. అక్కడ
మామూలుగా మనమేమో ఎటువంటి లేకుండా మనం వెళ్ళగలుగుతాం, కానీ అందులో ఉండేటువంటి అర్చకులు స్వెట్ అయిపోతారు, స్వెట్తో ఉంటారు, చెమట ఎక్కువగా పడుతుంది, ఆ వేడి అనమాట. అంతేకాకుండా సహజ సిద్ధంగా ఆ స్వామి అక్కడ వెలిశాడు కాబట్టి అరుణాచల క్షేత్రంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడాను అరుణాచలేశ్వరుడు కూడా నవగ్రహాల్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇక 2 అయిపోయాయా? 3వది మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని. మహాకాళేశ్వర ఆలయం కూడా గ్రహణ సందర్భంగా తెరవబడే ఉంటుంది. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు కాళేశ్వరుడు, కాలమే ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి గ్రహణాలు ఉత్పాతాలు ఒక లెక్క కాదు. కాబట్టి కాళేశ్వర దేవాలయంలో కూడా ఈ గ్రహణ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. మహాకాళుడి రూపంలో ఆ స్వామిని అర్చిస్తారు. ఇక తదనంతరం ఉండేటువంటిది కల్కాజీ దేవాలయం, ఢిల్లీలో ఉంటుంది కల్కాజీ దేవాలయం. ఈ కల్కాజీ దేవాలయం ఏంటంటే ఈ అమ్మవారు గ్రహణ సందర్భంగా ఈ అమ్మవారి దేవాలయం తెరవబడుతుంది. గ్రహాలు నక్షత్రాలు ఈమె గుండా వెళుతాయట. అందుకనే విశేషంగా ఈ సంబంధించినటువంటి కల్కాజీ దేవాలయం, అమ్మవారి దేవాలయం ఢిల్లీలో ఉంటుంది, అది కూడా తెరవబడి ఉంటుంది. తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కల్పేశ్వర్ దేవాలయం, ఇది కూడా గ్రహణ సందర్భంగా తెరవబడే ఉంటుంది. ఈ కల్పేశ్వర్ దేవాలయం ఏంటంటే సహజ సిద్ధంగా మహావేగముతో వస్తున్నటువంటి గంగా ప్రవాహాన్ని ఆపగలిగాడట పరమేశ్వరుడు. అందుకని ఈ సమయంలో కూడా మూసి ఉంచరు, మూసి ఉంచితే గంగా ప్రవాహము పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కల్పేశ్వర దేవాలయం. తర్వాత కొట్టాయంలో ఉన్నటువంటి, కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఉన్నటువంటి తిరువరప్పుక్ శ్రీకృష్ణ ఆలయం. ఈ స్వామి వారికి ఏంటనంటే రోజుకి 10 సార్లట నైవేద్యం పెట్టేది. 10 సార్లు నైవేద్యంగా పెడతారట. అందుకనే నైవేద్యం పెట్టకపోతే ఆ స్వామి కృష్ణుడి దేవాలయం బక్కచిక్కిపోతూ ఉంటుందట. అందుకని ఆ స్వామికి ఆకలి బాగా ఉంటుందట. అందుకనే తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం కేరళలో ఉంది. అందుకని ఈ గ్రహణ సందర్భంలో కూడా ఆలయ తలుపు తెరిచి ఉంచి ఆయనకు నైవేద్యం పెడతారు. అదొకటి. తర్వాత విష్ణుపాద ఆలయం గయ, విష్ణుపాద ఆలయం గయ, గయ క్షేత్రంలో కూడా దేవాలయం తెరిచి ఉంటుంది. ఎందుకనంటే గ్రహణ సందర్భంగా విశేషంగా తిలతర్పణాలు, శ్రాద్ధ కార్యక్రమాలు చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి ఆ క్షేత్రంలో మూసి ఉంచారు. విశేషంగా ఆ సమయంలో తిలతర్పణాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు గయలో చేస్తారు. తర్వాత బికనీర్, బికనీర్లో ఉన్నటువంటి లక్ష్మీనాథ్ దేవాలయం, ఇక్కడ ఏంటంటే ఇది రాజస్థాన్లో ఉంది. ఇక్కడ గ్రహణ సందర్భంలో కూడా దేవాలయం తెరిచి ఉంచి స్వామివారికి నైవేద్యం పెడతారు. ఒకానొక సందర్భంలో ఈ సంబంధించినటువంటి దేవాలయాల్లో గ్రహణ సందర్భంగా మూసివేస్తే దగ్గరలో ఉన్నటువంటి వ్యాపారికి, మిఠాయి వ్యాపారి కల్లోకి వచ్చి ఆకలేస్తుందని అన్నాడట. అందుకని ఇక ఆ పట్టు నుంచి గ్రహణ సందర్భంగా బికనీర్లో ఉన్నటువంటి లక్ష్మీనాథ్ దేవాలయంలో కూడా గ్రహణ సందర్భంగా తెరిచి ఉంచుతారు. కాబట్టి ఏ గ్రహణం వచ్చినా, సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా, గ్రహణాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందులు, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి శుభాలు కలుగుతాయి కదా. అందుకనే గ్రహణ సందర్భంగా ఇటువంటి దేవాలయాల్లో మన భారతదేశంలో కొన్ని తెరుస్తారు. ఈ దేవాలయాలు తెరిచి ఉంచబడతాయి, పూజాది కార్యక్రమాలు చేయబడతాయి, ఎటువంటి ఆటంకం లేకుండా. చాలా చోట్ల మిగతా దేవాలయాల్లో మూసివేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మన పీఠమాధ్వర్యంలో కూడా ఎప్పుడూ కూడా గ్రహణం అయిన తదుపరి మరుసటి రోజున గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎప్పుడు గ్రహణం వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆ గ్రహణ సందర్భంగా ఏ రాశులకైతే బాగుండవని చెప్పబడి ఉన్నాయో ఆ సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో ఆయా రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణం ఏర్పడిన మరుసటి రోజున సాయంకాలం సమయంలో గ్రహణ దోష నివారణ పూజలు జరిపించడం జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. గురుగారు చెప్పినట్లు ఎవరు కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.